హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లిటరేచర్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్లో తెలుగు కంటెంట్లో వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎన్ని క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పగలరో కమెంట్లో తెలియజేయండి. 31, 32 క్వశ్చన్స్కు ఈ కింది పద్యాన్ని చదివి జవాబులను గుర్తించండి. పద్యం వచ్చేసి, సుడిగుణ రామ పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడినొక కాంతయ్యే నట పన్నుగ నీతని పాద రేణు వియ్యొడవడి నోడ శోకనిధి ఏమగు నోయని సంశయాత్ముడై కడిగె గుహండు రామ పదకంజ యుగంబు భయము పెంపునన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. సుడిగొన రామ పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడినొక కాంతయ్యే నట పన్నుగ నీతని పాద రేణు వియ్యొడవడి నోడ శోకనిధి ఏమగు నోయని సంశయాత్ముడై కడిగె గుహండు రామ పదకంజం యుగంబు భయము పెంపునన్. సో ఈ పద్యాన్ని బేస్ చేసుకొని 31, 32 ప్రశ్నలకు జవాబులను రాయాలి. పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది? ఇందాక మనం చదివిన పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, రాముడు. రాముడు. పై పద్యములో సంశయంలో మునిగిన భక్తుడెవరు? పై పద్యములో సంశయంలో మునిగిన భక్తుడెవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, గుహుడు. గుహుడు. ఈ కింది గద్య భాగాన్ని చదివి 33, 34 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. నన్నెచోడు రాసిన కావ్య కుమార సంభవం. దీంట్లో 12 అశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము కాళీ దాసోద్ధటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకరణ వర్ణనతో రచించాడు. స్వతంతములను తెలుగులో మొదటి రాసిన వాడు ఇతడే. నన్నెచోడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 అశ్వాసాలు ఉన్నాయి. శివపురాణము కాళీ దాసోద్ధటుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంకముగా చేసి రసాలంకరణ వర్ణనతో రచించాడు. సత్యంతములను తెలుగులో మొదటి రాసిన వాడు ఇతడే. ఏ కావ్య సంప్రదాయాన్ని నన్నెచోడు కొత్తగా ప్రవేశపెట్టాడు? ఏ కావ్య సంప్రదాయాన్ని నన్నెచోడు కొత్తగా ప్రవేశపెట్టాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ షష్ఠ్యంతములు. 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 నన్నెచోడుడి కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు? నన్నెచోడుడి కన్నా కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, ఇద్దరు. ఇద్దరు. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ ఏమి? సందేశం పాఠ్యాంశ ప్రక్రియ ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, ఖండ కావ్యం. ఖండ కావ్యం. సందేశం వచ్చేసి ఖండ కావ్యానికి సంబంధించిన ప్రక్రియ. కుటీరము అను పదానికి అర్థం ఏమిటి? కుటీరము అను పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, కిరీటం. కిరీటం. దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు ఏవి? దుగ్ధం అనే పదానికి పర్యాయ పదాలు ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, క్షీరము, పాలు. క్షీరము, పాలు. దుగ్ధము అనగా క్షీరము, పాలు. ఆహారం పదానికి వికృతి ఏమిటి? ఆహారం అనే పదానికి వికృతి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, ఓగిరం. ఓగిరం. ఆహారం అంటే ఓగిరం అని వికృతి పదం. రసం అనే పదములకు నానార్థ పదాలు ఏమిటి? రసం అనే పదాలకు నానార్థ పదాలు ఏమిటి?
ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 రుచి జలము. రుచి జలము. క్రింది వానిలో జాతీయం కానిది ఏమిటి? కింది వానిలో జాతీయం కానిది ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఆనందమైన. ఆనందమైన. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏమిటది? ఊరంతటికి ఒకటే దుప్పటి ఏమిటది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఆకాశం. ఆకాశం. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం ఏమిటి? పుస్తకానికి అందమైన అట్ట వేసినారు. ఈ వాక్యంలోని విశేషణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 అందమైన. అందమైన. పొరుల కొరకు జీవించుము పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి. పొరుల కొరకు జీవించు అనే వాక్యంలోని ఉన్న విభక్తిని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సప్తమి విభక్తి. సప్తమి విభక్తి. గాయని పదానికి పురుషవాచక పదం ఏమిటి? గాయని పదానికి పురుషవాచక పదం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 గాయకుడు. గాయకుడు. ఫుల్ స్టాప్ అనగా ఏమిటి? ఫుల్ స్టాప్ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 పూర్ణ విరామ చిహ్నం. పూర్ణ విరామ చిహ్నం. క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది ఏమిటి? క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పెసలు. పెసలు. క్రింది వానిలో ద్విత్వాక్షర పదం కానిది ఏమిటి? క్రింది వానిలో ద్విత్వాక్షర పదం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అన్య. అన్య. క్రింది వానిలో ఓష్ట్యాలు ఏవి? క్రింది వానిలో ఓష్ట్యాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఊ ఊ పా పా. ఊ ఊ పా పా. ఆహాహా పదంలోని సంధి ఏమిటి? ఆహాహా పదంలోని సంధి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి. వసుధ ప్లస్ ఏకా సంధిని గుర్తించండి. వసుధ ప్లస్ ఏకా సంధిని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వృద్ధి సంధి. వృద్ధి సంధి. రెండు దిక్కులు ఏ సమాసం? రెండు దిక్కులు అనే పదం ఏ సమాసం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ద్విగు సమాసం. ద్విగు సమాసం. నజబజ జజర అనే కణాలు ఉన్న పద్యం ఏది? నజబజ జజర అనే కణాలు ఉన్న పద్యం ఇది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 చంపకమాల. చంపకమాల. వాడు బడికి వడివడిగా వచ్చాడు. వాడు బడికి వడివడిగా వచ్చాడు వాక్యంలోని అలంకారం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం. సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ వాక్యం? సీత ఎందుకు బాధపడింది అనేది ఏ వాక్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యం. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 2 వివృత లక్ష్యం. వివృత లక్ష్యం. విద్యార్థులలో ఆశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది ఏమిటి? విద్యార్థులలో ఆశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 బోధన ఉపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట. బోధన ఉపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏది? మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. దృశ్య శ్రవణ ఉపకరణం అనేది ఏమిటి? దృశ్య శ్రవణ ఉపకరణం కానిది ఇది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పోస్టర్లు. పోస్టర్లు. ఒక యూనిట్ని కొన్ని సబ్ యూనిట్లుగా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళికను ఏమంటారు? ఒక యూనిట్ని కొన్ని సబ్ యూనిట్లుగా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళికను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక. కనీస అభ్యసన స్థాయిలు మూల్యాంకనం దృష్టిలో ఉంచుకుని నీవు చేసేది ఏమిటి? కనీస అభ్యసన స్థాయిలు మూల్యాంకనం దృష్టిలో ఉంచుకుని నువ్వు చేసేది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సామర్థ్య ధారిత. సామర్థ్య ధారిత.